ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. దేవుని పేరట మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 9వ వచనము. నీ హృదయములో నుండి తొలగిపోకుండానట్లును నీ మనస్సును బహు జాగ్రత్తగా కాపాడుకునము. ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ దేవుని వాక్యం ఏమని సెలవిస్తుంది? మరి పైన రాస్తున్నారు, నీవు జాగ్రత్త పడము. ఏమైతే దేవుని గూర్చిన విషయాలు కన్నులారా మనం చూస్తున్నాము, చెవులారా వింటున్నాము, అవి మర్చిపోకుండా జీవిత కాలమంతయు కూడా గుర్తుపెట్టుకున్నట్లుగా ప్రియమైన వాళ్ళరా, హృదయంలో అవి తొలగిపోకుండా జాగ్రత్త పడాలి. అవసరమైతే బహు జాగ్రత్త పడము అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుందండి. బహుగా అవి తొలగిపోకుండా మన మనస్సుని జాగ్రత్తగా కాపాడుకోవాలి. కుమారులకి, కుమార్తెలకి, అందరికీ కూడా వాటిని నేర్పించే వారిగా ఉండాలి. చూడండి, పెద్దలు ఒక మాట చెప్తూ ఉంటారు, ఎవరి జాగ్రత్త వారిదే అని. ఈ రోజున ఎవరి జాగ్రత్త వారు ఉండాలి, ఎవరి జాగ్రత్తలో వాళ్ళు ఉండాలి. దేవుని గురించి తెలుసుకున్న ప్రతి విషయాన్ని మనం జాగ్రత్తగా భద్రం చేసుకోవాలి. దేవుడు చేసిన ప్రతి మేలుని జాగ్రత్తగా జ్ఞాపకం ఉంచుకోవాలండి. మరిచిపోయే వారిగా ఉండకూడదు. దేవుని గురించి విన్న ప్రతి సాక్ష్యము, ప్రేమైన వాళ్ళరా, ప్రతి ఆశ్చర్యకార్యము, దేవుడు ఏదైతే మన పట్ల చేసి ఉన్నాడో సమస్తమును కూడా జాగ్రత్తగా మనం దాచిపెట్టుకోవాలి, హృదయంలో భద్రము చేసుకోవాలి. అందుకని భక్తుడు అంటున్నాడు, నీవు జాగ్రత్త పడము అని. ఒకవేళ అజాగ్రత్త మనలోనికి వచ్చిందనుకోండి, అపవాది వస్తాడు. కాబట్టి అపవాదికి చోటు ఇవ్వకుండా ఉన్నట్లుగా దేవుని యొక్క వాక్యాన్ని హృదయంలో నింపుకోవాలి. దేవుని యొక్క రక్షణ, మరి ఎంతోమంది కోసం చేసే విజ్ఞాపన, అంటే దేవుని విషయంలో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. కొంతమంది ధన విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉంటారు, ఎవరికి కూడా ఒక రూపాయి కూడా ఖర్చు పెట్టరు. కొంతమంది కుటుంబంలో చాలా జాగ్రత్తగా ఉంటారు, మరికొంతమంది పనిలో చాలా జాగ్రత్తగా ఉంటారు, ఉద్యోగము, వ్యాపారము, పనిలో. ఇట్లా ఎన్నో విషయాలలో చాలామంది జాగ్రత్తగా ఉంటూ ఉంటారు. కానీ మరి జీవితంలో జాగ్రత్తగా ఉంటున్నారా? దేవునిలో, ఆత్మీయ జీవితంలో జాగ్రత్తగా ఉండగలుగుతున్నారా? మరి దేవుని దగ్గర ఎంతో జాగ్రత్తగా మనము దేవుని యొక్క వాక్యాలని హృదయంలో నింపుకుని ముందుకు వెళ్ళాలి. ఎప్పుడైనా మనలోనికి అజాగ్రత్త వచ్చిందా, అపవాది వస్తాడనే విషయాన్ని మరవద్దండి. జాగ్రత్తని విడిచిపెట్టొద్దు. ఎప్పుడు కూడా నాకేంటి, నేను ప్రభువులో నిలబడి ఉన్నాను, నాకేం కాదని, కానీ పడిపోకుండానట్లుగా కూడా జాగ్రత్తగా ఎవరిని వారే చూచుకోవాలి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.